కొంతమంది లెన్సెస్ యూజ్ చేస్తారు. వాళ్ళ సిట్యుయేషన్ పరంగా కావచ్చు. స్పెట్స్ ఉన్నా సరే లెన్సే. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? ఇప్పుడు మామూలుగా 20 సంవత్సరాల లోపు, హ్మ్. 18 సంవత్సరాల లోపు స్పెక్స్ వాడే వాళ్ళందరికీ కూడా మయోపియా అనేది కామన్‌గా చూస్తాం. అంటే మైనస్ పవర్ ఉంటుంది వాళ్ళకి స్పెక్స్. ఓకే. అంటే దూరం చూపు స్పెక్స్ పెట్టుకుంటేనే బావుంటుంది. లేకపోతే దూరం చూపు కష్టంగా ఉంటుంది. హ్మ్. సో వీళ్ళకి 18 దాటిన తర్వాత 18 లోపు జనరల్‌గా స్పెక్సే మంచి ఆప్షన్. ఓకే. స్పెక్స్ కాకుండా కాంటాక్ట్ లెన్స్ కూడా కొంతమందికి మనం సజెస్ట్ చేయగలుగుతాం. హ్మ్. కాంటాక్ట్ లెన్స్ వల్ల చిన్న మనకి ఇబ్బందులు ఉంటాయి. అంటే కాంటాక్ట్ లెన్స్ నుంచి కళ్ళు డ్రై అవ్వడము, నీళ్లు కారటము, కొన్నిసార్లు సరిగ్గా వాడకపోతే డాక్టర్ చెప్పినట్టుగా ప్రిస్క్రైబ్ చేసినట్టుగా కాంటాక్ట్ లెన్స్ వాడకపోతే ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి ఉంటాయి. ఓకే. దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకటి కాస్మెటిక్. స్పెక్స్ ఇష్టం లేని వాళ్ళకి అది చాలా మంచి ఆల్టర్నేటివ్. హ్మ్. మైనస్ పాయింట్ ఏంటి అంటే కరెక్ట్‌గా ఖచ్చితంగా అది హెల్తీగా, హైజీనిక్‌గా వాడుకోవాలి. లేదు అంటే చాలా ఇబ్బంది కూడా పెడుతుంది. హ్మ్. ఈ 2 కాకుండా 18 పైబడ్డ వాళ్ళల్లో మనం లేజర్ చికిత్స కూడా చేయగలుగుతాం. దీన్నే లేసిక్ అంటాం. ఓకే. సో ఈ లేసిక్‌తో పాటు ఇవాళ రేపు చాలా టెక్నాలజీస్ వచ్చాయి. స్మైల్, సిల్క్, పిఆర్కే, ఐసీఎల్ ఇట్లా కనీసం 5, 6 వెరైటీస్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి. సో జనరల్‌గా మనము ఇలా 18 ఇయర్స్ పైబడ్డ వాళ్ళల్లో మయోపియా ఉన్న వాళ్ళల్లో పరీక్ష చేస్తాం. అంటే కన్ను కార్నియా థిక్‌నెస్ ఎంత ఉంది, కన్ను నల్లగుడ్డు థిక్‌నెస్ ఎంత ఉంది, పవర్ ఎంత ఉంది, ఇంకా 2, 3 పరీక్షలు చేసి ఏ ఆపరేషన్ అయితే సూటబుల్ ఆ పేషెంట్‌కి, ఆ కంటికి ఏది సూటబుల్ అనేది మనం డిసైడ్ చేయగలుగుతాం. సో లేసిక్ అనేది ఒక మనం ఎప్పటినుంచో ఇక 20, 25 ఏళ్లుగా ఉన్న టెక్నాలజీ. దాని ముందుగా ఇప్పుడు మనకి ఈ స్మైల్ ఇంకా ఈ ఐసీఎల్ అనేవి కూడా వచ్చాయి.